ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి 23వ కీర్తన చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాము. సామ్స్ 23 అందరం కూడా చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాము. నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం పరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నన్ను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియులరా, ఈ యొక్క కీర్తన గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ కీర్తన మరి దావీదు గారు రాస్తారు. దావీదు ఎట్లాంటి పరిస్థితుల్లో రాస్తాడని మనం అర్థం చేసుకున్నట్లయితే, దావీదుకు తెలుసు ఆయన తన చిన్నతనంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెల మందను ఎలా రక్షించాలో, ఎలా పోషించాలో, ఎలా కాపాడాలో, ఏ విధమైన జాగ్రత్త కలిగి వహించాలో ఆయనకు తెలుసు. దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం చేశాడో, మరి దేవుడు కాపరిగా తన పక్షంగా ఇవన్నీ చేస్తున్నాడని గుర్తిరిగి దేవునిపై తన స్థిరమైన నమ్మకత్వాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రిల్లరా, ఇక కీర్తన మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక మరి దేవుడు మన కాపరిగా వస్తా ఉన్నాడు. మన ప్రధాన కాపరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తా ఉన్నారు. కాపరిగా ఉన్న మన యేసుక్రీస్తు ప్రభు గురించి, లేదా ఇక ఈ వచనాలు 6 వచనాలు చెప్పబడ్డ ఇక వచనాల్లో ఒక 5 విషయాలు చూసుకొని దేవుడు మన జీవితాలు ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని మనందరం కూడా ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కల్గదు అని అక్కడ కీర్తనకారుడు మరి దీని వాక్యంలో సెలవిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియులరా, దేవుడు మన కాపరిగా ఉన్నాడు. ఒకసారి కాపరి మనస్తత్వాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకసారి గమనించినట్లయితే, కాపరి తన గొర్రెల పట్ల లేదా మంద పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో, ఎంత బాధ్యత కలిగి ఉంటాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎంత ప్రేమ కలిగి ఉంటాడో మనకు తెలుసు. అవసరమైతే గొర్రెల తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా మరి గొర్రెల కాపరి ఉండేవారిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆ మందను కాపాడేవారిగా గొర్రెల కాపరి ఉండేవారిగా ఉంటాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాన్ని రక్షించే కాపరిగా ఆయన మనకు ఉన్నాడు. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆయన్ను ఆరాధన చేసేవారి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, దేవుడు కాపరిగా ఉండడం అంటే ఆయన మనకు మార్గదర్శకుడిగా, రక్షకునిగా, పోషకునిగా, విమోచకునిగా మన ప్రభువు మనకు ఉన్నాడు. ప్రియులరా, అందుని బట్టి మనం ఆయన ఎంతైనా స్థుతించాల్సిన అవసరం ఉందని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నిజంగా మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం ఇస్తాడంట. తెలుసు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. ప్రియులరా, వాస్తవానికి మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మనకిష్టమైన త్రోవకు తొలగిపోయిన వారంగా మనం ఉన్నాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నప్పుడు, నరకానికి మనం పాత్రలుగా కావలసిన పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని రక్షించుకున్న దేవుడుగా మన కాపరిగా వస్తున్నాడు. ప్రియులరా, అందుకే మనం చూడొచ్చు, ఐజయా 53:6 లో మనం చూడొచ్చు, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తన ఇష్టమైన త్రోవకు తొలగిపోయిను, యెహోవా తన ఎందరి దోషమును అతని మీద మోపెను. ప్రియులరా,
మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభు చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా విమోచింపబడి ఆయన కుమారుడిగా కుమార్తెలుగా ప్రత్యేక జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులరా. అందుని బట్టి మనం ఎంతైనా సరే మన ప్రభువును మనం ఆరాధించే బద్దులమైన నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా చూసినాం కదా, గొర్రెల త్రోత పోయిన వారంగా ఉన్నాం. అందుకే పీటర్లో చక్కగా మొదటి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో దీని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తా ఉంది ప్రియులరా. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పితృపారంపర్యపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి ఆ ఆ క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారైతారని మీరు ఎరుగుదురు కదా. నిజంగా మనము నిష్కలంకమైన మరి పరిశుద్ధ రక్తం చేత మరి మనం విమోచింపబడినట్లుగా మరి మనం చూస్తానం ప్రియులరా. నిజంగా దేవుడు మన ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టినట్లుగా, తప్పిపోయిన మన కోసము తన హక్కును చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువుని మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన చూసినాం కదా, మన కాపరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకు లేమి కలుగుదని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. నిజంగా దేవుడు మన కోరికలను తీర్చడు గాని మన అవసరతలను తీర్చే దేవుడుగా మన ప్రభువు మనకు ఉన్నాడు. దేవునికి తెలుసు మనకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో. జెన్యున్ గా మనం ఏ అవసరతలో ఉన్నామో ఎరిగిన దేవుడుగా మన ప్రభువు ఉన్నాడు ప్రియులరా. మన దైనందిన ఆత్మీయ జీవితంలో మనం చూసుకున్నట్లయితే, ఆత్మీయ జీవితం కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, దేవుడు మనకు లేమి కలగకుండా, దేవుడు మన దైనందిన జీవితాన్ని మరి ఆయన మరి లేమిలో ఉంచకుండా మరి ముందుకు తీసుకెళ్తున్నట్లుగా స్థిరపరుస్తున్న దేవుడుగా మన ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధించే బద్దులమైన నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. రెండో విషయంగా మనం చూసుకున్నట్లయితే, రెస్ట్ అండ్ పీస్ ఇన్ గాడ్, దేవునిలో విశ్రాంతి సమాధానము మనకు ఉంది ప్రియులరా. రెండో వచనం మనం చూసినట్లయితే, పచ్చగల చోట్లను ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నిజంగా దేవుని సన్నిధి మనం అనుభవిస్తా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో పొందే విశ్రాంతి ఆ పచ్చిక బయలు అనుభవాన్ని పోలి ఉంటుంది. నిజంగా దేవుని సన్నిధి మనం అనుభవిస్తా ఉన్నప్పుడు పచ్చిక బయలులో ఒకసారి మీరు ఒకసారి తెలిసి, నేను లాస్ట్ మంత్ Jan 15కి అరకు వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ కొండ ప్రాంతాలు, ఆ పచ్చిక మైదానాలు అవన్నీ చూస్తే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిండే. నిజంగా మన దైనందిన జీవితంలో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉంటా ఉన్నప్పుడు ఆ పచ్చిక బయలు అనుభవాన్ని మరి పోలి ఉంటుందని అక్కడ కీర్తనకారుడు చెప్తాడు పిల్లరా. నిజంగా పచ్చిక బయలు ఒకసారి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో. అంటే దేవుని వాక్యంలో సమృద్ధిగా నడిపింపబడతా ఉన్నప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ సహాయంతో శాంతికరమైన జలముల మనల్ని నడిపిస్తా ఉన్నాడు ప్రియులారా. మన దైనందిన ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని, విశ్రాంతిని, నెమ్మదిని మనకు దేవుడు అనుగ్రహిస్తా వస్తాడు ప్రియులారా. నిజంగా అందుని బట్టి మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో పీస్ఫుల్ ఉన్నామంటే, ఉంటే బిలీవర్స్ గా నిజంగా ఆయన దేవుడు మన కాపరిగా ఉంటూ ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మనకిస్తా వస్తాడు ప్రియులారా. అందుని బట్టి మనం ఎంతైనా సరే మన కాపరిని యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించే బద్దలమైన మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. నిజంగా మూడో విషయంగా మనం చూసినట్లయితే, రెస్టోరేషన్ అండ్ రైటియస్ పాత్, అంటే నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అన్న అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. నిజంగా దేవుడు రిస్టోర్స్ మై సోల్, మన ప్రాణంకైనా సేద తీరుస్తున్న దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. మనం నిజంగా ఈ వచనాల్లో గమనించినట్లయితే, మనం నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పుడు, మన బలహీనలతో మనం ఉన్నప్పుడు, మన మంచి కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యం చేత, తన కృప చేత మన ప్రాణమునకు ఆయన సేదీరుస్తున్న దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులారా. అందుని బట్టి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను ఆరాధించే బద్దలమైన మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా.
మనం బలహీన పడినప్పుడు దేవుడు మళ్ళీ తన బలాన్ని రెస్టోర్ చేస్తా ఉన్నట్టుగా మన ఆత్మను బలపరుస్తున్నట్టుగా, స్థిరపరుస్తున్నట్లుగా, సరి చేస్తున్నట్లుగా దేవుడు మనకున్నాడు ప్రియులరా. నిజంగా ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అందుకే ఐజీయా 40వ అధ్యాయము 31వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె ఆ రెక్కలు చాపి పైకెగురుదురు. అలేక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచి పోవుదురని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. అంత మాత్రమే కాదు, దేవుడు తన నామమును బట్టి దేవుడు ఆయన మహిమానుసారంగా మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్న దేవుడుగా, నీతియుక్తంగా మరి మనల్ని మా దేవుడు తన యొక్క వాక్యానుసారంగా నడిపిస్తున్న దేవుడుగా మన దేవుడు ఉన్నాడు ప్రియులరా. ఆయన నీతిని మనం జ్ఞాపకం చేసుకున్న ఉదయకాల సమయంలో మన కాపరిగా మన యేసుక్రీస్తు ప్రభువును మన ప్రాణమునకు ఆయన ఎదురుస్తా ఉన్నాడు. నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నిజంగా దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు, బలహీన సమయంలో ఉన్నప్పుడు దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తా ఉన్నాడు. తన యొక్క రెస్టోర్ చేస్తా ఉన్నాడు మన యొక్క ఆత్మను దేవుడు. అందుని బట్టి మన దేవుని మనం ఆరాధించే వారు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. ఫోర్త్ గా మనం చూసినట్లయితే ఫియర్లెస్ ఇన్ ద ఫియర్లెస్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ షాడోస్. గడాంధకారపు లోయలో సంచరించను భయపడినని అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఫోర్త్ వర్స్ మనం చదివినట్లయితే, గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండంను ఆదరించును అని అక్కడ మరి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నా. నిజంగా మన దైనందిన ఆత్మీయంలో ఏదో ఒక దశలో గాఢాంధకార చీకటి పరిస్థితుల గుండా వెళ్ళేవారుగా ఉంటాం. యాజ్ ఎ బిలీవర్స్ గా, విశ్వాసులుగా. ఒకవేళ డార్కెస్ట్ పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు ఏమైనప్పటికీ, మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా లేనప్పటికీ, ఏ పరిస్థితి అయినా సరే, ఏ అపాయమైనా సరే, చివరికి మరణం ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదనే విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఎందుకు అనంటే, ఐ విల్ ఫియర్ నో ఓ విల్ అంటే దేవుడు, బికాస్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ అస్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అని అక్కడ దావీదు మరి చెప్తున్నట్లుగా, దేవుడు మనకు చెప్తున్నట్లుగా వివేకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా గాఢాంధకార పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అందుకే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయనను విడువడు, నేను ఎంత మాత్రం ఎడబాయడు అని అక్కడ దేవుని వాక్యాలు మనం చూడొచ్చు ప్రియులరా. దేవుడు గాఢాంధ పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, చీకటి పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, దిక్కుదోచిన పరిస్థితి గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, మరి ఎవరు మన పక్షం లేరు అని మనం అనుకోవద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు అని దేవుడు అంటున్నాడు ప్రియులరా. నిజంగా ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, ఆ కాపరైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధించే బదులమైన మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా దేవుడు అంటా ఉన్నాడు, భయపడొద్దు అంటా ఉన్నాడు, దిగులు పడొద్దు అంటా ఉన్నాడు. ఆయన దుడ్డుకరతో దండంతో ఆదరించే దేవుడుగా, దండించే దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు ప్రియులరా. అందుని బట్టి మనం ఆయన్ను ఆరాధించే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అంత మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో, సమయాల్లో, చీకటి కాలంలో, మన శ్రమల్లో మనకు తోడుగా ఉండే దేవుడుగా, మనకు శ్రమల్లో మనకి ఇంకా సమీపంగా ఉండే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు ప్రియులరా. అందుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ను ఆరాధించే వారు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా సామ్స్ 91 మనం చూసినట్లయితే, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలను అతనికి తోడయ్యేందును, అతని విడిపించి గొప్ప చేసేదును. శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుని, ఆ తోడైన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, మన కాపరైన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంతైనా ఉదయకాల సమయంలో స్థుతించేవారు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లలు. అంతా మాత్రమే కాదు, శత్రువుల మధ్య ఆయన విజయాన్నిచ్చే దేవుడుగా, వారి ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడుగా మన ప్రభు మనకు ఉన్నాడు ప్రియులరా. నిజంగా ప్రియులరా, శత్రులతో పోరాడే పని మనది కాదు, దేవుడిది. దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడు అంతా మనకు తెలుసు కదా. ఫరో సైన్యం ఇజ్రాయెల్ ప్రజలను తరుముతా ఉన్నప్పుడు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళు భయపడతా ఉన్నారు. భయపడతా ఉన్నప్పుడు మోషే మరి అక్కడ దేవుడు, మరి మోషే ద్వారా దేవుడు మోషే మాట్లాడుతా ఉన్నాడు, భయపడొద్దు, యుద్ధం
యెహోవా అదే మీరు ఊరకే ఉండి చూడండి అని అక్కడ మరి మోషే అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. నిజంగా దేవుడు మరి మన శత్రువుల ఎదుట మరి మరి ప్రేమ చూపించే దేవుడుగా అంత వారి ఎదుట ఏందనంట భోజనం సిద్ధపరిచే దేవుడుగా మన దేవుడున్నాడు ప్రియులరా. మరి ఆ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ను ఆరాధించే వారు మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. ఫిఫ్త్ గా మనం చూసినట్లయితే ఎటర్నల్ ఫెలోషిప్ విత్ విత్ గాడ్, దేవునితో నిత్య సహవాసము మరి మనకు ఉంది ప్రియులరా. చూసినట్లయితే సిక్స్త్ వర్స్, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదును అని అక్కడ చక్కగా మరి కీర్తనకారుడు దావీదు మరి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. దేవుని దయ క్షేమము నిత్యమైనవి, జీవితాంతం మరి మనతో ఉంటుంది. మన దైనందిన ఆత్మీయ జీవితంలో ఎవ్రీడే ప్రతిరోజు కూడా ప్రతి క్షణం దేవుని హస్తాన్ని మనం చూడగలుగుతా ఉన్నాము. ఆయన హస్తం మనపై వస్తా ఉంది. నిజంగా నిజంగా మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములని అక్కడ కీర్తనకారు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా చిరకాలం ఆయన మందిరంలో మనం నివాసం చేస్తామంట. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉంది కదా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఆయనతో శాశ్వత సంబంధాన్ని కలిగి ఉండడం అంటే తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. దేవుడితో ఆయనతో శాశ్వత సంబంధాన్ని కలిగి ఉండడం అన్నమాట, దేవుని ఇంట్లో నివసించడం అంటే. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, అంత మాత్రమే కాదు చిరకాలం కూడా ఆయన మందిరంలో మనము నివాసం చేసేవారిగా ఉంటామంట. రెవల్యూషన్ లో చక్కగా 21వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులరా. నేను చదువుతాను వినండి. థర్డ్ వర్స్, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు. ఒక దినాన్న ప్రభుతో మనం ఉంటాం, శాశ్వత కాలం మన ప్రభుతో మనం ఉండేవారుగా ఉంటాం. చిరకాలము ఆయనతో సావాసం చేసేవారుగా, చిరకాలము ఆయన సన్నిధిలో మనం ఉండేవారుగా, చిరకాలము ఆయనతో ఆయన ఆయన మనం ఆరాధించేవారుగా ఒక దినాన్ని ఉంటాం ప్రియులరా. నిజంగా ఈ కాపరైన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రధాని కాపరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో, గాఢాంధకార పరిస్థితుల గుండా వెళ్ళినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, భయపడొద్దని దేవుడు అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు దేవుడు మరి మరి దేవుడు తన యొక్క సాహసాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో ఏమై ఉన్నాడో దేవుడు అది మనం గుర్తెరుగుతూ హృదయపూర్వకంగా హృదయంతరంగాలతో ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధించే వారు మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తా ఉన్నాం ప్రియులారా. థ్యాంక్ యూ. The Lord is a shepherd, the Almighty God. He is a shepherd. He knows what we need. He may not give all that we ask for, but He knows what we need. And He gives us the best that is needed. And a God who restores us. Just think of that one word, restore. How many of us has the Lord restored? When you were unwell or when you were struggling with something, or when we were badly desiring something and God has given you that, He's restored. He restores us. He leads us in His righteousness. He removes all our fears because He is with us in our toughest times. We did not fear even death. And He honors us. Honors us among those who are against us sometimes. And He is calling us into our eternal dwelling. Let us take this time